నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పాఠశాల అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ పోయే శ్రీహర్ష. మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కృషి చేయాలి. పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం 47,000 కోట్ల బకాయిలను వెంటనే సింగరేణికి చెల్లించాలి. సేవాధికార సంస్థ, ట్రాఫిక్ పోలీస్ సంయుక్తంగా ట్రాఫిక్ నియమాలపై విద్యార్థుల్లో చైతన్యం, అవగాహన సదస్సు ర్యాలీ. న్యాయ సేవాధికార సంస్థ, ట్రాఫిక్ పోలీస్ సంయుక్తంగా ట్రాఫిక్ నియమాలపై విద్యార్థుల్లో చైతన్యం, అవగాహన సదస్సు ర్యాలీ. రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాల్లో భవిష్యత్తులో రోడ్డు ప్రమాదరహిత సమాజం, ప్రమాదాలలో మరణాలు నియంత్రణ లక్ష్యంతో మండల న్యాయ సేవాధికార సంస్థ, గోదావరి కని ట్రాఫిక్ పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు రహదారి భద్రత, న్యాయపరమైన అంశాలు, ట్రాఫిక్ నియమాలపై అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆవరణలో అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంకి అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి డాక్టర్ టి శ్రీనివాసరావు, గోదావరి కని ఏసీపీ ఎం రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో జడ్జి మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలు పాటించడం వల్ల ప్రమాదాలను ఎలా నివారించవచ్చు, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం ప్రాధాన్యత, డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్లు వాహనాలు నడపడం సమస్యలపై విద్యార్థులకు స్పష్టంగా వివరించారు. జడ్జి పోలీస్ అధికారులతో కలిసి జెండా ఊపి అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు నుండి గాంధీ చౌక్ వరకు విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఒక ప్రపంచ యుద్ధం లోపల ఎంతమంది చనిపోయారు? ఫస్ట్ ప్రపంచ యుద్ధం కానీ, సెకండ్ ప్రపంచ యుద్ధం కానీ తెలియకుండా ఇప్పుడు మీరు మీ అందరి దగ్గర సెల్ ఫోన్ ఉండే నాకు తెలుసు. ఒక్కసారి గూగుల్ చేయండి. ఏమని గూగుల్ చేశారంటే ఫస్ట్ వరల్డ్ వార్లో కానీ, సెకండ్ వరల్డ్ వార్లో కానీ ఎంతమంది చనిపోయినారు. అది గూగుల్ చేసిన తర్వాత ఇంకొకటి, ప్రతి సంవత్సరం యాక్సిడెంట్ల లోపల ఎంతమంది చనిపోతున్నారు అని కూడా ఒకసారి గూగుల్ చేస్తే ఏ ప్రపంచ యుద్ధం లోపల కూడా చనిపోయిన దానికంటే ఎక్కువ మంది మనం సింపుల్గా యాక్సిడెంట్ లోపల చనిపోతాం ప్రతి సంవత్సరం. అంటే మనకు మొన్న ఈ కార్గిల్ వార్ వచ్చింది, లేకుంటే ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం వస్తుంది, అవన్నీ చదువుతాం, అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చదువుతాం. కానీ ఒక రోడ్ యాక్సిడెంట్ అంటే రోడ్ యాక్సిడెంటా అని మనం అది చూసి చూడకుండా పక్కకు పడి వెళ్ళిపోతాం. అంటే ఒక మనిషి మన కుటుంబం నుంచి మాయమైతే ఎంత బాధ ఉంటుంది అనేది ఆ కుటుంబం మాత్రమే తెలుసు. ఇదన్నీ కూడా ఎట్లా జరుగుతాయి అంటే చాలా సింపుల్ రీజన్స్ తోటి జరుగుతాయి. మీరందరూ ఉన్నారు, మీరందరూ మా ట్రాఫిక్ పోలీసులను మమ్మల్ని ఊరికైనా జలగొట్టేసి స్పీడ్ బైకింగ్ చెప్పేసి వెళ్ళిపోతారు. మీరందరూ పిల్లలందరూ కూడా ఆడ ట్రాఫిక్ పోలీస్ చెక్ చేస్తానంటే పక్కన పడి స్పీడ్గా వెళ్ళిపోతారు. మీరు కూడా దాన్ని హీరోయిజం లాగా చూస్తారు, అవునా కాదా? కానీ అది హీరోయిజం కాదు. అది ఏంటి అంటే అది ప్రమాదం. ఎక్కడో ఒక చోట ఎప్పుడో జరగచ్చు, ఎప్పుడైనా జరుగుతుంది ప్రమాదం, ఎప్పుడైనా జరగచ్చు. అది జరిగినప్పుడు ఆ మనిషి మన కళ్ళ ముందు నుంచి మాయమైపోతాడు, సింపుల్గా మాయమైపోతాడు. అదేంటి అంటే హెల్మెట్ పెట్టుకోకపోవడం, ఇప్పుడు సార్ చెప్పినట్టు మీకు చెప్పిన చదివించిన అన్నీ కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మన కుటుంబం నుంచి ఒక మనిషి అకస్మాత్తుగా మాయమైపోయేటువంటి సందర్భం ఒక రోడ్ యాక్సిడెంట్ మాత్రమే. కాబట్టి మీరు అందరు యంగర్స్, మీరు భవిష్యత్తు, యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీ భవిష్యత్తు, మీ తల్లిదండ్రుల భవిష్యత్తు మీ మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులకు చెప్పాలి. మీరు కూడా మీరు బైక్ నేర్చుకునేటప్పుడు కానీ, కార్ తోలేటప్పుడు కానీ మినిమం జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు అందరికీ కొంచెం ఇక్కడ ఏమవుతుందంటే ఇదంతా పెద్ద సోది, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మాకు తెలియదా, మాకు ఇట్లా చెప్తున్నారని మీకు అనిపిస్తుంది. అనిపించినప్పటికీ కూడా ఎందుకు చెప్తున్నాం మీకు బలవంతంగా అంటే, మీరు ఇప్పుడు సార్ చెప్పిన అన్ని సూచనలు పాటించి ఏ ఒక్కరు వాళ్ళ ప్రాణం కాపాడుకున్నా మేము మా యొక్క ఈ మీటింగ్ ఒక సార్థకత ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా సందర్భంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మనకి రాష్ట్రం మన న్యాయ సేవాధికార సంస్థ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ దినము ఈ సేఫ్టీ డేని నిర్వహిస్తున్నాం. ఈ దినము విద్యార్థులకి రోడ్డు భద్రత ఎలా పాటించాలి, అలాగే డాక్యుమెంట్స్ లేకుండా వెహికల్ తీయడానికి వీల్లేదు, లైసెన్సు, ఇన్సూరెన్సు,
అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటించడము, వీటన్నిటి గురించి వాళ్ళకి అవగాహన కలిగించడం జరిగింది. అదే కాకుండా మరి భారతదేశంలో అనేకమంది యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రోజు రోజుకు ఎక్కువ మంది యూతే యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. కాబట్టి యూత్కి ఎక్కువ అవగాహన కలిగించినట్లయితే మ్యాక్సిమం మనం ఈ యాక్సిడెంట్లు అవాయిడ్ చేయొచ్చు, అనేక మంది ప్రాణాలను కూడా మనం నిలబెట్టుకోవచ్చు. అంతేకాకుండా యాక్సిడెంట్ అయిన తర్వాత ఇమీడియట్గా ఫస్ట్ అవర్ గోల్డెన్ అవర్ అంటారు. ఈ ఫస్ట్ అవర్లోనే ఎవరైనా సరే హెల్ప్ చేయొచ్చు. ఆ వ్యక్తిని సమీపంలో హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేయొచ్చు. వాళ్ళు కూడా పోలీసు వారు కానీ లేకపోతే మరో హాస్పిటల్ డిపార్ట్మెంట్ కానీ ఎటువంటి ప్రశ్నలు వేయకుండా, వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా కూడా వాళ్ళని చేయొచ్చు అనేసి ఈ మధ్యన మనకి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సర్క్యులర్ కూడా జారీ చేసింది. దాని ప్రకారం ఎవరైతే అలాగా ఆ వ్యక్తుల్ని యాక్సిడెంట్లో ఉన్న వాళ్ళని ఇమ్మీడియట్గా దగ్గరలోని హాస్పిటల్కి సహాయం చేస్తారో వాళ్ళకి రివార్డు కూడా ఇవ్వమనేసి ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. వాళ్ళనే మనకి గుడ్ సమారిటన్ లా అని అంటారు. ఆ లా ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వెళ్ళి ఆ వ్యక్తుల్ని హాస్పిటల్ జాయిన్ చేయొచ్చు, ట్రీట్మెంట్ చేయించవచ్చు. వాళ్ళ కోర్టు కూడా వాళ్ళు పిల్లనవసరం లేదు. ఈవెన్ పోలీసులు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అవసరం అంటే రికార్డ్ చేస్తారు తప్ప వాళ్ళకి ఇష్టం లేకుండా ఏది చేయడనేసి ఆ చట్టం ప్రకారం చెప్తుంది. కాబట్టి మ్యాక్సిమం మన ప్రాణాలను కాపాడుదాం, రోడ్డు భద్రతలను పాటిద్దాం. థ్యాంక్ యూ అనండి. రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతుంటాయి. ఫస్ట్ వరల్డ్ వార్లో కావచ్చు, సెకండ్ వార్లో కావచ్చు, ఎంతమంది పబ్లిక్ చనిపోయారు, అంతకన్నా ఎక్కువ మంది చనిపోతారు. అంటే మనం జనరల్గా ఏదైనా మేజర్ యాక్సిడెంట్ జరిగితే మనం ఇది అని చూస్తాం. కానీ ఒకరిద్దరు చూస్తే రోడ్ యాక్సిడెంట్స్ అనేది తీసి పక్కబడుతున్నాం. ఆ రోడ్ యాక్సిడెంట్ వల్ల ఒకరే కాదు మన ఫ్యామిలీ అనేది ఆగమవుతుంటుంది. రోజుకు సుమారుగా ఎవ్రీ 4 minutes ఒక యాక్సిడెంట్ జరుగుతుంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అలైవ్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రోడ్డు పైన యాక్సిడెంట్స్ను నిర్మూలించాలి. ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ రూల్స్ అనేది తెలియాలి. మనం చేసే చిన్న తప్పులు సరిదిద్దుకుంటే మన లైఫ్ అనేది సేఫ్గా ఉంటుంది. అది మెయిన్గా హెల్మెట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ హెల్మెట్ అనేది ధరించారు వాళ్ళు. 50% ఆఫ్ ది పర్సన్ ధరిస్తారు, 50% ఆఫ్ ది పబ్లిక్ ఏంటంటే మర్చిపోతారు. ఏంటంటే ఇక్కడికి పోయేస్తాం కదా, మనం బండి స్టార్ట్ చేసినాం కంపల్సరీ హెల్మెట్ అనేది తీసుకోవాలి. హెల్మెట్ పెట్టుకున్న తర్వాత బండి స్టార్ట్ చేయాలి. మన గురించి మన ఫ్యామిలీ అనేది ఎదురు చూస్తారు. మన ఇంట్లో నుండి ఎంతసేపు అయితే బయటకు వెళ్ళామో అంతసేపు మనం తిరిగి రావాలి. ఒకటి. రెండోది సెల్ ఫోన్ డ్రైవింగ్. ఫోన్ వచ్చినప్పుడు ఒక క్షణం ఆగి మాట్లాడాలి. మన ఫోన్ ఎత్తడం పోవడం వల్ల జరిగేది ఏమీ లేదు. జస్ట్ మనకు ఇన్ఫర్మేషన్ అనేది లేకపోతుంది. కానీ మీరు బండి నడుపుకుంటూ ఫోన్ నడిపిస్తే ఎదుటి వాళ్ళు ఎవరైనా వచ్చా అంటే మన మైండ్ అనేది ఒకటే పని చేస్తాం, 2 పనులు చేయదు. మనం సెల్ ఫోన్ ఇట్లా మాట్లాడడం చేస్తే ఎదుటి వాళ్ళకి యాక్సిడెంట్ కావచ్చు, మనకు కావచ్చు. దీనివల్ల యాక్సిడెంట్స్ అనేది పెరుగుతుంది. యాక్సిడెంట్స్ అనేది మెయిన్గా సెల్ ఫోన్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వితౌట్ హెల్మెట్, ప్లస్ నెగ్లిజెన్సీ అన్ని ప్రతి ఒక్క టెక్నికల్ వల్ల చాలా తక్కువ జరుగుతుంది యాక్సిడెంట్స్. రోడ్స్ అనేది చాలా విశాలంగా ఉన్నది, వ్యూ అనేది క్లారిటీగా ఉన్నది, లైటింగ్ చాలా బాగా ఉన్నది, స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, కాషనరీ కోడ్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా యాక్సిడెంట్స్ అనేది రోజు పెరుగుతున్నాయి. దీని ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే నెగ్లిజెన్సీ. ఏమైతుంది ఇక్కడికి కదా పోతున్నాము అనే కాన్సెప్ట్ మీద అది అన్ని మర్చిపోవాలి ప్రతి ఒక్కరు. నాకేమైనా జరిగితే నా ఫ్యామిలీ ఆగమవుతుంది అనే కాన్సెప్ట్ మీద ఉంటే మనం ఎన్ని ప్రోగ్రామ్ చేసినా కూడా స్వయంగా మనకు వస్తే మాత్రం యాక్సిడెంట్స్ అనేది 100% తగ్గుతాయనే ఉద్దేశంతో సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 47,000 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే ఇవ్వాలని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్లు డిమాండ్ చేశారు. గురువారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో పాల్గొని మాట్లాడుతూ సింగరేణికి చెందిన బొగ్గు మరియు విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వంకు చెందిన విద్యుత్ సంస్థలు వాడుకుని 47,000 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డారని, ఇంతవరకు సింగరేణికి చెల్లించకపోవడం సంస్థ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైందని తెలిపారు. దీనివల్ల సంస్థల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయాయని, కార్మికులకు ప్రతి నెల వేతనాలు చెల్లింపులు సంస్థ బ్యాంకు నుండి అప్పులు చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. సంస్థలో యంత్రాలు పాతబడి మూలకు పడుతున్నాయని, డబ్బులు లేక కొత్త మిషనరీ కొనుగోలు చేయడం లేదని, దీనివల్ల పాత యంత్రాలతో బొగ్గు ఉత్పత్తి చేయడం వల్ల అనేక ప్రమాదాలు జరిగి ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. సంస్థకు కొత్త గన్లు వస్తేనే మనుగడ కొనసాగుతుందని, లేకుంటే సంస్థ భవిష్యత్తులో కొనసాగడం కష్టమని, కొత్త గన్లు ప్రైవేటుకు ఇవ్వకుండా సింగరేణికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వం సంస్థకు శాశ్వతమైన C&MDని డైరెక్టర్ ఫైనాన్స్ ను నియమించకపోవడం వల్ల గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో యాజమాన్యం అంగీకరించిన డిమాండ్లపై అమలు కోసం సర్కులర్ జారీ కాక కార్మికుల సమస్యల పరిష్కారం కావడం లేదని పేర్కొన్నారు. C&MD గారు లేడు పర్మనెంట్గా, అట్లాగే డైరెక్టర్ ఫైనాన్స్ లేరు, ఇవాళ నిర్ణయాలు చేసేటటువంటి వాళ్ళు లేరు. ఏ ఒక్క చిన్న సమస్య పైన ఫైనాన్స్గా ఏదన్నా
సింగరేణి డేకి డబ్బులు ఇవ్వాలన్నా లేదా సింగరేణి కార్మికులకి ప్రొడక్షన్ తీయడానికి ఈ సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలల్లో మార్చి నెలల్లో ప్రొడక్షన్ ఎంకరేజ్గా ఏదో ఇన్సెంటివ్ ఇవ్వాలని ఏదైతే నిర్ణయమైందో దానికి కూడా డైరెక్టర్ ఫైనాన్స్ లేక సంతకాలు కాక ఆగిపోవడం అనేది జరిగింది. బహుశా సింగరేణి చరిత్రలో ఈ విధంగా ఎప్పుడు లేదు. ఇప్పుడు ఏదైతే టెంపరీగా ఒక సిఎన్ఎండి గారికి ఇచ్చారో ఆయనకి ఇప్పటికే 3 బాధ్యతలు ఉన్నాయి గవర్నమెంట్లో. జాన్కో సిఎన్ఎండి, జన్కో సిఎన్ఎండి, అట్లనే డిప్యూటీ సీఎంకి పర్సనల్ సెక్రటరీగా ఉండటం వలన ఆయన సింగరేణి సమస్యలు చూడలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ సింగరేణిలో ఏ పని కూడా జరగడం లేదు. ఒక పక్కనేమో పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో కొత్తగా సర్క్యులర్లు ఇచ్చి కార్మికులని అనవసరంగా భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సింగరేణికి రావాల్సినటువంటి 47,000 కోట్ల రూపాయలని గవర్నమెంట్ ఇవ్వటం లేదు. ఇక్కడ అడిగేటటువంటి యాజమాన్యం లేదు. యాజమాన్యంలో అధికారులు వాళ్ళ పదవులను కాపాడుకోవడానికే ఈ సింగరేణిని గవర్నమెంట్కి తాకట్టు పెట్టే పద్ధతి వచ్చింది. ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ఏర్పడటానికి ముందు ఏ గవర్నమెంట్ ఉన్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సింగరేణికి రావాల్సినటువంటి టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆపడం, చివరికి టీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోయే నాటికి 19,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ బాకీ ఉండిపోయింది. మరి ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు సింగరేణికి అన్యాయం చేస్తుంది గవర్నమెంటు, ఈ డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడు 47,000 కోట్ల రూపాయలకి ఆ అప్పుని ఇంకా పెంచారు. అంటే ఇవాళ టీఆర్ఎస్ ఏళ్ళు పెడితే వీళ్ళు కాలు పెట్టిన చందంలో ఇవాళ సింగరేణిని తయారు చేశారు. ఒక పక్కనేమో కొత్త మైన్స్ రావడం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఉన్న పరిస్థితిలో నిర్ణయాలు తీసుకునే చైర్మన్ లేరనేది బాగా హైలైట్ చేయాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఈ రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమైన సింగరేణి, ఈ రాష్ట్రానికి ఆర్థికపరమైన ట్యాక్సులు, రాయల్టీలు, ఫండ్స్ కట్టే సింగరేణి ఈరోజు దీనికి దిక్కులేని పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు వందలాది ఫైల్స్ సంతకాలు కాకుండా ఆగిపోయిన సందర్భాన్ని ఈరోజు మనం గమనించాలి. అదేవిధంగా సింపుల్గా చెప్పాలంటే వీడిఏ డిసెంబర్ నుంచి అమలు కావాలి. వీడిఏ ప్రతి 3 నెలలకు ఒకసారి వీడియో పెరుగుద్ది. అది సంతకం పెట్టాలంటే డైరెక్టర్ ఫైనాన్స్ అనుమతి కావాలి. ఒకవైపు డైరెక్టర్ ఫైనాన్స్ లేడు, అది కూడా పెండింగ్లో ఉంది. ఇప్పుడు కార్మికులకు సంబంధించి ఈరోజు ప్రొడక్టివిటీ, అటెండెన్స్ పెరగాలని ఈరోజు ఇన్సెంటివ్ పెట్టమని చెప్పినాం. 3 నెలల ఇన్సెంటివ్ జనవరి ఫిబ్రవరి మార్చి పెట్టమని చెప్పినాం. కంపెనీ ఒప్పుకున్నది, ఆ ఫైల్ కూడా పెండింగ్ ఉంది. అంటే నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో సింగరేణి కనుక ఇట్లా ఉంటే, అసలు ఒకవైపు సింగరేణిలో ప్రొడక్షన్ పెంచమని చెప్పేటోళ్ళు లేరు ఇప్పటి వరకు. కేవలం మనుగూరు, కొత్తగూడెం, గోలేటి మాత్రమే ఈరోజు 100% ప్రొడక్షన్ వచ్చింది. మిగతా అన్ని అండర్గ్రౌండ్ మైన్లు అయితే 50% ఎబోనే ఉన్నాయి. మేనేజ్మెంట్ స్ఫూర్తిదాయకంగా మరి ఏంది మీరు కార్మికులను ఉద్దేశించి ప్రొడక్షన్ పెంచండి అని చెప్పే పరిస్థితి కూడా లేదు. ఈరోజు ఇంత నిరుత్సాహపరిచే ఈరోజు ఈ సింగరేణి ఉంటే అసలు మనం ఈ సింగరేణిలో కార్మిక వర్గానికి రేపు భవిష్యత్తు ఉన్నదా? ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వెంటనే చైర్మన్ పర్మనెంట్గా నిర్ణయం చేయాలి. అది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తం మేమే అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు చైర్మన్ వేయకపోవడం అనేది చాలా విచారకరం. అందుకనే ఏఐటీసీ మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇంకొక వారం రోజుల్లో కనుక పోస్టింగ్ చేయకపోతే కేవలం సింగరేణిలో పర్మనెంట్ చైర్మన్ చేయాలనే ఒక ఉద్యమం మేము తీసుకుంటామనేది కూడా మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ రూల్స్, సైబర్ క్రైమ్, మత్తు పదార్థాల వలన కలుగు అనర్థాలపై అవగాహనలో భాగంగా సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో గురువారం అంతర్గత పోలీస్ స్టేషన్ పరిధిలో టీటీఎస్ అంతర్గం రామాలయం గ్రౌండ్లో అంతర్గం పోలీస్ ఆధ్వర్యంలో గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణ, సైబర్ క్రైమ్స్, ట్రాఫిక్ రూల్స్, రోడ్డు సేఫ్టీపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలతో మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నెరవేర్చాలని,
అడుగులు వేయాలని, విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని, మత్తు పదార్థాలకు గురి కాకుండా భవిష్యత్తు అంధకారం అవుతుందని అన్నారు. కష్టపడి చదివి ఉన్నంత లక్ష్యాలకు చేరుకోవాలని, గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వీటి వినియోగం వలన తమ జీవితాలకు అంధకారం చేరుకోవడంతో పాటు ఆరోగ్య ఆర్థిక నష్టాలు నష్టపోతారని తెలిపారు. మీ సంతోషాన్ని కోల్పోతారన్నారు. గ్రామాలలో మీ చుట్టుప్రక్కల ప్రాంతంలో ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు ఎవరైనా వినియోగిస్తుంటే తక్షణమే సమాచారం ఇవ్వాలని 1908 నెంబర్కు అందించాలని తెలిపారు. మీ వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మడిపల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, ఉషన్నపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, తారుపల్లి, పందిల్ల, మిర్జంపేట, మెట్లపల్లి గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలకు పెద్దరాత్పల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, పల్లె దావఖానా, శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ గోడౌన్ నిర్మాణంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయ పనులను మెట్లపల్లి డీసీ ఎంఎస్ శ్రీరాంపూర్ ప్యాక్స్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో మంజూరు చేసిన ప్రహరీ గోడ, పాఠశాల పెయింటింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. మడిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో గేట్ నిర్మాణ పనులు, ప్రాథమిక పాఠశాల కాంపౌండ్ వాల్ పనులు నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉషన్నపల్లి ప్రాథమిక పాఠశాలలో ఇంటర్ లాకింగ్ టైల్స్ ను పనులు 40 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా నిర్మించిన డైనింగ్ హాల్ ను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. మిర్జంపేట పాఠశాల వంటగదిలో ఎగ్జిట్ ప్యాన్ లైటింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. స్పీకర్ ఉండాలి కదా, వాడుతున్నారా? వాడుతుంది సార్. కొంచెం నీళ్ళు పెట్టండి, మాకు లేకుండా 1 to 10 చెప్తారా? 1 to 10 మార్క్స్ లాగా ఏబిసి ముగ్గురు కూర్చొని చెక్ చేసుకుంటే కొట్టేసి లేకపోతే మళ్ళీ మీరు ఆ ఊరు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. ముగ్గురు ఎక్కడో ఒకే దగ్గర కూర్చొని వర్షం పేరు జరుగుతూ ఉంటే కొట్టేస్తే పెట్టారు, లేకపోతే ఇబ్బంది అవుతుంది. అదొకటి. సెకండ్ ఇది ఇప్పుడు చేయకపోతే నెక్స్ట్ 4 నెలలు ఇబ్బంది చేయాలి. సో ఇప్పుడే కరెక్ట్గా అయితే 40 కూడా కొట్టేస్తారు. అది రేపు ఉదయానికి మళ్ళీ
తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం సింగరేణి సంస్థను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు మాజీ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 30,000 మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగాలు విమర్శించారు. సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంగా వాడుకుని నిధుల దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు 19,000 కోట్ల రూపాయలు మాత్రమేనని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో 24,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సిన స్థితి వచ్చిందని పేర్కొన్నారు. సింగరేణి రక్షించడానికి, కార్మికులకు జీతభత్యాలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం 48,000 కోట్ల రూపాయలు బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ, ఏఐటీయూసీ, ఐఎన్, టీయూసీ సంఘాలు మెడికల్ బోర్డు ప్రతి నెలలో 2 పర్యాయాలు నిర్వహిస్తామని తెలిపారు. 10 నెలల ఒక్క బోర్డు కూడా నిర్వహించలేదని విమర్శించారు. వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాలు తీవ్ర ఆందోళన, అశాంతితో గందరగోళంగా ఉన్నారని పేర్కొన్నారు. సింగరేణి గుర్తింపు యూనియన్ ఎన్నికల కాల పరిమితి ముగిసిందని, తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. కార్మిక సంఘం కోర్ కమిటీ సమావేశాన్ని ఈరోజు గోదావరికని రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా పలు ముఖ్యమైనటువంటి విషయాల మీద చర్చించి తగు నిర్ణయం తీసుకునేటువంటి ఉద్దేశంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా సింగరేణి సంస్థ యొక్క మనుగడ ఈరోజు ప్రశ్నార్థకమైంది. రోజు రోజుకు ప్రైవేటైజేషన్తో ఉన్నటువంటి బొగ్గు బావులన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు వెళ్ళిపోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ ప్రైవేటీకరణకు అనుగుణంగానే సింగరేణిని కూడా, ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి సంస్థను కూడా మరి ఈ బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొవాలనేటువంటి ఒక కొత్త నిబంధన తీసుకొచ్చి మరి సంస్థకు తీరని నష్టం చేయడంతో పాటు ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా సన్నగిలేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒకప్పుడు 121,000 మంది కార్మికులు ఉన్నటువంటి సంస్థ ఈరోజు 40,000 మందికి పడిపోయిందని అంటే ఎంత స్పీడ్గా మరి ఇక్కడ ప్రైవేటైజేషన్ జరుగుతున్నదో మనకు అర్థమవుతోంది. అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి కీలకమైనటువంటి ముఖ్య విషయాల పట్ల కూడా ప్రభుత్వం, అదేవిధంగా యాజమాన్యం నిర్లక్ష్యం చేయడం, మరి ముఖ్యంగా కేసీఆర్ గారి హయాంలో నిర్వహించినటువంటి మెడికల్ బోర్డు ఆ ఇన్వాలిడేషన్ ఏదైతే ఉందో ఎంతో వేలాది మందికి ఉపాధిని ఇచ్చినటువంటి దాన్ని నిర్వీర్యం చేసి దాన్ని ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా సింగరేణిలో పేరుకుపోయినటువంటి అప్పులు, అంటే రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఇప్పటికే 48,000 కోట్ల రూపాయలు ఇటు జెన్కో కానీ ఇతర సంస్థలు కానీ ఇవ్వకుండా తాత్సారం చేయడం వల్ల ఈరోజు ఓడి పైన సింగరేణి సంస్థ జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితికి దిగజారినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా ఇవన్నిటి ప్రభావం కార్మికుల పైన చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వివిధ రకాల పద్ధతులలో. వీటన్నిటిపైన మరి ఒక తగిన నిర్ణయం తీసుకొని ఇటు సంఘం యొక్క బలోపేతంతో పాటు ప్రభుత్వం యొక్క పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ కావడం వల్ల ఆర్థికంగా సింగరేణి సంస్థ ఏ విధంగానైతే నష్టపోతుందో వీటికి ఎప్పటికప్పుడు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పక్షాన నిలదీస్తూ ఈ సంస్థను పరిరక్షిస్తూ కార్మికుల హక్కుల కోసం ఎప్పటికప్పుడు స్పందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి అతిపెద్ద పబ్లిక్ సంస్థ అయినటువంటి సింగరేణిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సింగరేణిలో లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని కల్పిస్తున్నటువంటి పెద్ద సంస్థ. సింగరేణిలో ఈరోజు ప్రత్యక్షంగా 40,000 మంది కార్మికులు పనిచేస్తున్నప్పటికీ వారిపైన ఆధారపడినటువంటి తెలంగాణ ప్రజలు సింగరేణి రక్షించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి క్రమంలో కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఈ సంస్థ అభివృద్ధితో పాటు కార్మికుల హక్కులను సాధించడంలో,
వారికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో, ఆర్థిక సంక్షేమ, విద్య, వైద్య రంగాలలో అనేక కార్యక్రమాలను భారతదేశంలో బొగ్గు పరిశ్రమలో ఎక్కడా లేనట్టు విధంగా ఏర్పాటు చేసినటువంటిది మనందరికీ తెలిసిందే. కానీ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో సంస్థ ఉనికి కోల్పోయేటువంటి ప్రమాదం ఏర్పడుతున్నది. సంస్థకు బొగ్గు బ్లాకులు ప్రత్యక్షంగా అలాట్ చేయకపోవడం వలన ఇబ్బంది జరుగుతున్నది. దీనికి తోడుగా మితిమీరినటువంటి కాంగ్రెస్ రాజకీయ జోక్యం, ప్రభుత్వ జోక్యం వలన సంస్థ దివాలా తీస్తుంది, ఆర్థికంగా నష్టపోతుంది. వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసము వారి స్వార్థమైనటువంటి సంస్థలకు లబ్ధి చేకూర్చేటువంటి విధంగా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సంస్థ నిర్వీర్యం అవుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అంటే 2023 డిసెంబర్ వరకు 19,000 కోట్ల రూపాయల బకాయిలుంటే ఈరోజు 48,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అంటే 10 సంవత్సరాలలో 19,000 కోట్లు అయితే ఈరోజు 2 సంవత్సరాలనే ఈ యొక్క 29,000 కోట్ల రూపాయల్ని ఈరోజు అప్పుల రూపంలో తీసుకొచ్చి ఈరోజు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఓడి తీసుకొని వచ్చి జీతాలు ఇచ్చే పరిస్థితికి నెట్టివేసినటువంటి ఈ సందర్భంలో ఈ సింగరేణిని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, పరిరక్షించుకోవాలి, ఇంకా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో కార్మికులకు ఉన్నటువంటి సమస్యలపైన చర్చించడానికి, అదేవిధంగా సంస్థ అభివృద్ధి కోసం ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మా గౌరవ అధ్యక్షులు అయినటువంటి కొప్పుల ఈశ్వర్ గారు, మాజీ మంత్రి వర్యులు కూడా హాజరు కావడం జరిగింది. దీనిపైన చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకొని ఈ సంస్థ పరిరక్షణ కోసం కార్యాచరణ అనేది ప్రకటిస్తుంది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అని తెలియజేస్తా ఉన్నాం. పెద్దపల్లి పార్లమెంట్ రైల్వే అండర్ బ్రిడ్జిల పైన షెడ్ కవర్ నిర్మించాలని ఈరోజు అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ రామగుండం గారిని కలవడం జరిగింది. వినతి పత్రం అందజేశారు. పెద్దపల్లి పార్లమెంట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఓదల రామగుండం, మంచిర్యాల బెల్లంపల్లి అండర్ బ్రిడ్జిలపై ఎందుకంటే వర్షాకాలంలోన ఆ యొక్క పైనుంచి వచ్చే నీటితోనే ఆ యొక్క అండర్ బ్రిడ్జిని యందు నీరు నిల్వ ఉండడం వలన ప్రజలకు అండర్ బ్రిడ్జిలు అసౌకర్యంగా ఉంటున్నాయి. కావున వాటిపై షెడ్ కవర్ నిర్మించాలని రామగుండం ఏడీఎన్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. కమాన్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బాపూజీ నగర్ కు చెందిన కొంతం చందు వైద్యం కోసం బాపూజీ నగర్ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు గురువారం హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న చందు వద్దకు వెళ్లి పరామర్శించారు. 64,310,000ను ఆర్థిక సాయంగా అందజేశారు. చందు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన కొంతం చందు చికిత్సకు స్తోమత లేకపోవడంతో బాధిత కుటుంబం సాయం అందించాలని దాతలను వేడుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మిర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో 4 విద్యార్థులు దుర్మరణం చెందారు. గాయపడిన నక్షత్ర అనే విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ తెల్లవారుజామున ఘటన చోటు చేసుకుంది. అతివేగం 4 వర్సిటీ విద్యార్థుల ప్రాణాలను బలిగొంది. మిర్జాగూడ సమీపంలో ప్రయాణిస్తున్న కారు ఒకసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనున్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 4 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల సమాచారం ప్రకారం విద్యార్థులంతా మోకిల వైపు నుండి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున సమయం కావడంతో రహదారి నిర్మానుష్యంగా ఉంది. మిర్జాగూడ మలుపు వద్ద కారు అతివేగంగా ఉండడం వలన డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం నేరుగా వెళ్లి చెట్టును ఢీకొట్టింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పాఠశాల అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ పోయే శ్రీహర్ష.
దృశ్యాలే. పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం 47,000 కోట్ల బకాయిలను వెంటనే సింగరేణికి చెల్లించాలి. న్యాయ సేవాధికార సంస్థ ట్రాఫిక్ పోలీస్ సంయుక్తంగా ట్రాఫిక్ నియమాలపై విద్యార్థుల్లో చైతన్యం, అవగాహన సదస్సు ర్యాలీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.